విశాఖ ఆశివానిపాలెంలోని నావల్ పార్క్లో నావల్ ఉద్యోగి అనుమానాస్పద మృతిపై ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, నావల్ ఉద్యోగి అనుమానాస్పద మృతిపై పోలీసులు ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు? విశాఖపట్నంలోని నేవల్ పార్క్ సమీపం ఆశవానిపాలెం అంటాం. నేవల్ పార్క్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నటువంటి నేవల్ ఉద్యోగి అనుమానాస్పద మృతి చెందాడు. అయితే ఇక్కడ రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మిస్ఫైర్ అయిందా, గన్ మిస్ఫైర్ జరిగి ఈ రకంగా జరిగిందా, లేకపోతే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాధారణంగా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎప్పుడైనా గన్ను కనుక సర్వీస్ చేస్తున్నప్పుడు ఈ రకంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇది ఒక కోణంగా ఆలోచిస్తున్నారు. రెండవ కోణం, అతను గాని ఏదైనా స్ట్రెస్ కి లోనయ్యి తుపాకీని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఎందుకంటే నేవల్ ప్రిమిసెస్ లో, నేవల్ సమీపంలో విధులు నిర్వహిస్తున్నటువంటి సిపాయికి ఈ విధంగా జరగడం పట్ల అధికారులు కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. నేవల్ పార్క్ సమీపంలోని ఆశవానిపాలెంలోని నేవల్ పార్క్ సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అయితే తుపాకీ సంబంధించిన కాల్పుతోటి ప్రమాదం, ఈ రకమైనటువంటి ఆత్మహత్య చేసుకున్నాడా, మిస్ఫైర్ అయినటువంటి ఈ కోణంలో భాగంగానే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఎయిర్పోర్ట్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు ఆదిత్య పవన్.